హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్డీ ఫస్ట్ కిచెన్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిందండి. మనకు వచ్చేసి ఇప్పుడు లంచ్ టైం కదా. మనకైతే స్విగ్గీలో రిపీటెడ్ కస్టమరే మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. టమాటా పప్పు అండ్ రైస్ అండి ఆర్డర్ పెట్టారు. మీకు కొలత కూడా చూపిస్తున్నాను. మీరైతే ఆర్డర్లు ఇలా పప్పు రైస్ వచ్చినప్పుడు కుక్కర్లో యూస్ చేయండి. ఆ బౌల్తో 2 కప్స్ రైస్ పెట్టుకుంటే నాకు 650 ml బౌల్ రైస్ అయితే కుక్ అవుతుంది. మరో పక్క అయితే కందిపప్పు, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి వాష్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మరో సైడ్ అయితే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని అందులో పోపు దినుసులు వేసేసుకున్నాను, కరివేపాకు. తర్వాత ఇవైతే టమాటా పప్పు ఏమున్నాయో అవన్నీ అందులో వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ అయితే వేసేసుకొని మనం పప్పులో అయితే ఏవేవి ఐటమ్స్ వేసుకుంటామో అన్నీ వేసేసుకొని కుక్కర్ ప్రెస్టేజ్ పెట్టేసుకోవాలి. అంతే, ఒక 5-10 మినిట్స్లో మనకైతే పప్పు రెడీ అయిపోతుంది. మనకు ఆర్డర్ 25 మినిట్స్ వచ్చింది. ఆల్రెడీ 14 మినిట్స్ ఇంకా టైం ఉంది. అంతలోనే మళ్ళీ మనకు వచ్చేసి జొమాటోలో ఆర్డర్ వచ్చిందండి. మీకు స్క్రీన్ సరిగ్గా కనిపించట్లేదు. ఆలూ టిక్కీ సలాడ్ అండ్ ఆలూ రైస్ అయితే వచ్చింది. జొమాటోలో రిపీటెడ్ కస్టమర్ కాదండి, న్యూ కస్టమర్. చూడండి, మనకు పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది. వన్ సైడ్ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ మీకు వీడియో అన్నది రికార్డ్ అవ్వలేదండి, బాల్కనీలోకి వెళ్తున్నాను. సో డెలివరీ బాయ్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పాను. మనం 15 మినిట్స్లో రైస్ పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాల్కనీకి వచ్చేసి డెలివరీ బాయ్కి అయితే ఫుడ్ అయితే ఇస్తున్నాను. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.